వేదికని ఇంత పెద్దగా అలంకరించి తోటి మహిళను ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి మనకి ఆడపిల్లల్ని ఎంతో కృషిగా పైకి ఎదిగించాలని ఆయన కృషి. మనమందరం మహిళలు ముందుకెళ్ళి ఆయన పాదయాత్రలో ఒక్కొక్క మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఈ 45 సంవత్సరాల ఆడపిల్ల 18,750 సంవత్సరంకి 4 విడతల్లో 75,000 రూపాయలు ఒక మహిళకి అందించడం జరిగింది. వీటితో మనం జీవనోపాధులు ఏదో ఒకటి చేసుకొని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పం. అలాగే వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, విద్య దీవెన, విద్య కానుక, వసతి దీవెన, అనేక పథకాలు, పింఛను, ఎక్కడ లేనటువంటి పింఛను ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి వచ్చి ఎక్కడ లేదా తెలంగాణలో కూడా లేదు. తెలంగాణలో ఎంతో ఆపసాపాలతో ముసలాళ్ళు ఆ పింఛన్ తీసుకోవడానికి ఎంతో బాధపడుతున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ జగనన్న వచ్చిన తర్వాత మన ఇంటికే వాళ్ళు ఎక్కడికి రాకూడదని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ అందించడం జరిగింది. అందుకు ఆయనకు అక్కలు, అన్నలు, అవ్వలు, తాతలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలని నా మనవి. అందుకే నేను కూడా ఒక మహిళని. నేను 7th క్లాస్ చదివిన. ఇప్పుడు నేను మహిళలు కాబట్టి ముందుకు నడవాలని 10th, ఇంటర్ పిల్లలైన తర్వాత నేను చదివి నా కాళ్ళ మీద నేను నిలబడి మా అమ్మ చదివడం వల్లనే నేను ఇంతగా చేయాలని చేస్తున్నాను. ఈ విద్య దీవెన, విద్య కానుక వలన మా కూతురిని డిగ్రీ, కొడుకుని బీటెక్ చదివించగలుగుతున్నాను. అందరూ ఇదే ముందుకు చేయాలని నేను ఆడపిల్లల్ని అందరినీ కోరడం జరిగింది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.